అందరికీ నమస్తే. వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లా ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఏం జరుగుతుంది, ఎట్లాంటి వార్తలు ఉన్నాయి, సాక్షి జర్నలిస్ట్ అన్న పట్టుకొచ్చిండు. ఆ వార్త ఏందో ముందుగా చూద్దాం. ఇక పారిశుద్ధ్యంపై పట్టింపేది, శానిటరీ సూపర్వైజర్ లేకపోవడంతో 5 డివిజన్లలో అస్తావ్యస్తంగా పారిశుద్ధ్యం, పట్టించుకోని అధికారులు, అసహనం వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఇక మురుగు కాలువలో పేరుకుపోయిన చెత్త, ఇట్లా ఉంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల కథ. 2, 3, 4, 23, 24 డివిజన్ల పరిస్థితి అస్తావ్యస్తంగా మారింది అని చెప్పేసి ఈ అన్న తెచ్చిండు. ఈ వార్త మీద అసలు ముచ్చట ఏంటంటే, ఆ ఏరియాకు 2, 3, 4, 23, 24 డివిజన్లకు శానిటరీ సూపర్వైజర్ లేడు. మరి ఆయన ఎక్కడ పోయిండు? ఆ శానిటరీ సూపర్వైజర్ ఎటు పోయిండు? మరి ఆ సూపర్వైజర్ ఏం చేసిరు? ఎందుకు ఆ సూపర్వైజర్ను గత కొంతకాలం నుంచి విధుల నుంచి తొలగించిరు? మరి ఆయనకేమన్నా పనిష్మెంట్లు ఇచ్చిర్రా, లేదంటే పూర్తి స్థాయిగా ఆయన తొలగించిర్రా అన్న అంశాలను కూడా తెర మీదకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనేది చెప్పుకోవాలి. అసలు ఏం జరిగిందంటే, గతంలో ఈ సూపర్వైజర్లను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతాలకు, అంటే ఒక డివిజన్ నుంచి మరొక ఏరియాలలోకి పంపించడం జరిగింది. అప్పుడు గందరగోళం నెలకొన్నది. ఏంది? 3 లిస్టులు వెంట వెంటనే 3 ప్రకటనలు ఇచ్చిర్రు. ఏంది? ఒకరు ఈ డివిజన్లకు పోమ్మని ఒక ఆయన పేరు ఉంటే, ఆయనను ఇంకో లిస్టులో ఇంకో డివిజన్ పోమ్మని, ఇంకో లిస్టులో ఇంకో డివిజన్ పోమ్మని చెప్పేసి చెప్పిర్రు. అది కాస్త ఎక్కడికి ఏరింది? జిల్లా కలెక్టర్ సార్ దగ్గరికి ఏరింది ఆ సమాచారం. ఇవన్నీ కాదని ఒక ఫైనల్ లిస్ట్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇక ఇచ్చిన తర్వాత ఇక ఎవరికైతే ఏ స్థానాలు ఇచ్చిరో ఆ స్థానాలల్లో విధులు నిర్వహిస్తున్నారు కూడా. ఇక ఏం జరిగిందట అంటే, ఈ 2, 3, 4, 23, 24లో జరిగిన కథ ఏంటంటే, గతంలో ఓ సూపర్వైజర్ ఉండే, ఆ సూపర్వైజర్ను అంటే మార్పుల ద్వారా వేరే అతను అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ ఏం జరిగిందో, ఎలాంటి అంశం జరిగిందో ఆయనను అడుగుదాం. ఆయనను కూడా అడిగి తెలుసుకుందాం. మీ అందరికీ ప్రజలారా, ఎవరైతే సూపర్వైజర్ అక్కడికి మారి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడో, శిక్షనే చెప్పాలి, శిక్ష అనుభవిస్తున్నాడో ఆయన వివరణ మనం తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక ఆయన విధులు సక్రమంగా నిర్వహిస్తలేడు, పారిశుద్ధ నిర్వహణ లోపం ఉందని చెప్పేసి అధికారులు ఆయనను తొలగించారు. ఆయన పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగి కాదు కాబట్టి, మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగ, కాంట్రాక్ట్ ఉద్యోగి సూపర్వైజర్ గా విధులు నిర్వహించిండు. మరి ఆయనను ఒకసారి మందలించాల్సిన అవసరం ఉంటుంది అధికారులకు, రెండోసారి మందలించాల్సిన అవసరం ఉంటుంది, మూడోసారి విధుల నుంచి తొలగించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆయనను ఎట్లాంటి మందలింపులు లేవు, ఆయనకు ఎట్లాంటి మెమోలు లేవు, కానీ ఆయనను విధుల నుంచి తొలగించారు. సరే, ఆయన ఏజ్ ఎంత అంటే నాకు తెలిసి సుమారు 50 సంవత్సరాల పైసిలుకుంటాడు. మరి ఆ వ్యక్తి ఇప్పుడు కొత్తగా ఏదైనా ఆయన కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేసుకునే పరిస్థితి కనబడుతుందా? కనబడదు. మరి అట్లాంటప్పుడు ఆయనకు పనిష్మెంట్ విధించి మళ్ళీ విధులకు తీసుకునే అవసరం ఉంటుంది. కానీ ఎందుకు ఆయన మీద నిర్లక్ష్యం వహించిరో అర్థం కాలే అధికారులు. ఇక ఈ విషయం ఇటు పక్కన పెడితే, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకుంటే, స్క్రాప్ దొంగలు, డీజిల్ దొంగలు, బెల్లం దొంగలు, బట్టల దొంగలు, బూట్ల దొంగలు, అనేక రకాల సర్టిఫికెట్ల దొంగలు, వీళ్ళందరికీ పట్టం కట్టి, ఈ దొంగలందరికీ పట్టం కట్టి కార్పొరేషన్ ఆఫీసులలో కూర్చోబెట్టుకుంటుంది. కానీ సామాన్య మధ్య తరగతి సూపర్వైజర్, నిజంగా ఆయన ఏదో ప్రభుత్వ ఉద్యోగి కాదు, ఆయన ఏదో ప్రభుత్వం నియమించిన అధికారి కాదు, బతుకు తెరువు కోసం, పొట్ట కూటి కోసం ఆయన మున్సిపల్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం నిర్వహించే వ్యక్తి. ఆయనను విధుల్లో నుంచి తొలగించి ఆయన కుటుంబాన్ని రోడ్డున పడేసిన పరిస్థితి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కనబడుతుంది. ఇక ఆయన లేడు. మరి లేనప్పుడు ఆ ఏరియాలలో విధులు ఎట్లా సాగుతాయి అని మన ప్రజలందరూ ఏం చేసిరు? ఇట్లాంటి పరిస్థితి ఉన్నది, ఇక్కడ శానిటరీ సూపర్వైజర్ లేడు, శానిటరీ సూపర్వైజర్ లేడు, మరి ఏం చేయమంటారు, మరి మా పరిస్థితికి ఇట్లున్నది అని చెప్పేసి వీళ్ళు
అందరూ మొరబెట్టుకుంటారు. ఇక 2, 3, 4, 23 డివిజన్లలో పారిశుద్ధ పనులు నిర్వహణ అస్తావ్యస్తంగా మారింది. కార్పొరేషన్ ఎన్టీపీసీ ప్రాంతంలో శానిటరీ సూపర్వైజర్ లేకపోవడంతో నిర్వహణ అస్తావ్యస్తంగా మారింది. ఆటో నగర్ లోని మురికి కాలువ పూర్తిగా చెత్తతో నిండి దుర్గంధం వెదజల్లుతుంది. మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. అన్నపూర్ణ కాలనీ, కృష్ణానగర్ లోని పలు వీధుల్లో చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. వారం రోజుల క్రితం ఈ ప్రాంతంలో విధులు నిర్వహించే శానిటరీ సూపర్వైజర్ పై చర్యలు తీసుకోవడం, కొత్త వారిని నియమించకపోవడం, పారిశుద్ధ వ్యవస్థ అధ్వానంగా మారింది. డివిజన్లలో ఉన్న సమస్యలను సూపర్వైజర్లకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకునేవారు. కానీ సమాచారం ఇస్తామన్నా కూడా ఎవరు అందుబాటులో లేకపోవడం, ప్రజలు ఎవరికి సమస్యలు తెలియజేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది సైతం వారి పనులు అప్పగించే వారు లేకపోవడంతో ఎక్కడ విధులు నిర్వహించాలో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. సంబంధిత అధికారులు ఎన్టీపీసీ ఏరియాలో 5 డివిజన్లకు పారిశుద్ధ విభాగం సూపర్వైజర్ ను వెంటనే నియమించి పారిశుద్ధ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ఆయన తొలగించిరని చెప్పేసి ఇప్పుడే చెప్తున్నారు కాదు, అది గత దాదాపు నాకు తెలిసి ఓ నెల పాటు సమయం పట్టింది. నెల రోజుల నుంచి జరుగుతున్న తతంగం అది. ఇక ఆయనను ఎందుకు తొలగించారు అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఆయన ఒక కింది స్థాయి ఉద్యోగి కాబట్టి ఆయన తొలగించారు. అదే ఒక పై స్థాయి ఉద్యోగి అయ్యేది ఉంటే ఆయన ఏ తప్పు చేసినా, ఎట్లాంటి తప్పులు చేసినా కూడా ఆయనను అక్కడనే కూర్చోబెట్టుకునేటోళ్ళు. నేను రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అమ్మని అడుగుతున్నా, గతంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దృష్టికి వెళ్ళినప్పుడు సర్టిఫికెట్ దొంగల పైన ఎంత మేరకు విచారణ జరిగింది, ఆయనను ఎక్కడ విధులు నిర్వహింపజేస్తున్నారు, ఆయనకి ఎన్నిసార్లు మెమోలు ఇచ్చిర్రు, ఆ యొక్క కేసు పరిస్థితి ఏమైంది, ఆ వ్యవహారం అంతా ఎక్కడ పోయిందని కమిషనర్ అమ్మను ప్రశ్నిస్తున్నా. ఇది ప్రజల తరపున. స్క్రాప్ దొంగలు 2 రోజుల క్రితం ఇదే సాక్షి దినపత్రికల స్క్రాప్ దొంగల భాగవతం రాసిర్రు. మరి ఆ స్క్రాప్ దొంగల యొక్క వివరాలు ఏమైపోయినాయి, ఎక్కడికి పోయినాయి, మరి ఈ విషయం గురించి చెప్పలే. డీజిల్ దొంగలు అని చెప్పేసి చెప్పిర్రు. గతంలో రమేష్ నగర్ లో డీజిల్ అమ్ముతున్నారు అన్న విషయం చెప్పిర్రు. పత్రికలు కోడాయి కూసినాయి, దినపత్రికలన్నీ. మరి ఆ డీజిల్ దొంగలను ఆ కేసు వివరణ ఎక్కడ పోయిందో చెప్పాలి. అదే విధంగా ఇంకా బెల్లం దొంగలు మనందరం చూసినాం, అన్ని దినపత్రికలలో రాసిర్రు బెల్లం దొంగలు. మరి ఆ బెల్లం దొంగల పరిస్థితి ఏం చేసిందో కూడా చెప్పలే. గత కమిషనర్లు చెప్పలే, ప్రస్తుతం ఉన్న కమిషనర్ అమ్మ కూడా ఇంకా ఏం వివరణ ఇయ్యలే. ఇది ఇక మనం మాట్లాడితే ఎట్లుంటదంటే మనం వేరే పార్టీకి మద్దతుగా మాట్లాడినట్టు ఉంటది. నేను అడిగేది ఒకటే ప్రశ్న, సామాన్య కింది స్థాయి కార్మికుల సమస్యలను గురించి ఆలోచిస్తున్నారు, కానీ పై స్థాయిలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన ఘటనల యొక్క వివరాలు ఎందుకు తెర మీదకి వస్తలేవో తెలుస్తలేదు. మరి మీ అందరికి తోడుగా ప్రజానాయకులు ఉన్నారా? ఏ పార్టీ ప్రజానాయకులు ఉన్నారో చెప్పుర్రి. ఆ ప్రజానాయకులను ప్రజల మధ్యలో నిల్చోబెట్టి ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా ప్రజల కోసం పోరాటం చేస్తాం. సామాన్య మధ్యతరగతి కింది స్థాయి ఉద్యోగుల పైన ఈ అధికారులు, ఉన్నత అధికారులు, నాకు తెలిసి ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రజలారా వినుర్రి, ఉన్నత అధికారికి కింది స్థాయి ఉద్యోగి యొక్క విధులు విధానాలు తెలిసి ఉంటాయి తప్ప ఆయన ఎవరు ఎక్కడ ఏ స్థానంలో పనిచేస్తున్నారు అనేది ఉన్నత అధికారులకు తెలియదు. ఎవరు చెప్పాలి? ఆయనకు ఏదైతే కింది స్థాయి అధికారి పైన ఉంటే ఎవరు ఉంటారు? ఇప్పుడు ఇక్కడైతే సూపర్వైజర్ పైన శానిటరీ ఇన్స్పెక్టర్ పైన ఇంకొక అధికారి, ఆయన పైన ఇంకో అధికారి, ఆ తర్వాత కమిషనర్ గారు ఉంటారు. మరి నేరుగా కమిషనర్ అమ్మ కింది స్థాయి అధికారి పైన చర్యలు తీసుకుంటున్నది అంటే మధ్యలో స్థాయిలో ఉన్న అధికారులు పనిచేయడం లేదా? వాళ్ళ లోపం లేదా? వాళ్ళ లోపాలు కూడా ఉండాలి కదా. నేను ఈ యొక్క కింది స్థాయి కార్మికుల కోసం మాట్లాడుతున్నా. ఎంత మేరకు వాళ్ళను విధులలో నిర్వహింపజేస్తున్నారు, మరి ఎవరెవరు ఎక్కడెక్కడ విధులు నిర్వహిస్తున్నారో మరి కమిషనర్ అమ్మను కూర్చొని అడుగుదామా? మనం అడిగితే నిజంగా మనం ఒక పేరు చెప్పి ఈ సూపర్వైజర్ ఏ ప్రాంతంలో పనిచేస్తున్నాడు అంటే మేడం చెప్తారా? ఎందుకంటే మేడం
పూర్తి స్థాయిగా ఆఫీస్ యొక్క వివరణ చేయాలి. మరి వీళ్ళనెవరు వివరణ చేయాలి? శానిటరీ ఇన్స్పెక్టర్లు వివరణ చేయాలి. మరి ఎవరు చెప్పాలి? మేడంకు శానిటరీ ఇన్స్పెక్టర్లు చెప్పాలి, ఈయన పని చేస్తలేడు, ఈ స్థానంలో పని చేస్తలేడు అని చెప్పేసి చెప్పాలి. ఎవరికి చెప్పాలి? మేడంకి చెప్పాలి. మరి ఇక్కడ ఈయన విధుల నుంచి తొలగించిర్రు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు విధుల నుంచి తొలగించాల్సి వచ్చింది? గతంలో ఆయన ఏ ఏ డివిజన్లలో పనిచేసిండో ఆ ఒక్కసారి వెనుకకెళ్ళి చూడండి. ఆయన వ్యక్తిగతం ఎట్లా ఉండే, ఆయన గతంలో ఎట్లాంటి వివరణ చేసిర్రు అన్న ముచ్చట చెప్పాలి. ఇక ఈయన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, ఆయన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయినా కాంట్రాక్ట్ ఉద్యోగి అయినా కూడా గతంలో ఇన్ఛార్జి కమిషనర్ అమ్మ ఇప్పుడుంది. గతంలో ఉన్న కొంతమంది ఇదే అవుట్ సోర్సింగ్ కార్మికులు కావచ్చు, ఇదే అవుట్ సోర్సింగ్ సూపర్వైజర్లు కావచ్చు, ఇదే అవుట్ సోర్సింగ్ లో రామగుండం కార్పొరేషన్ లో పనిచేస్తున్న అధికారులు కావచ్చు, వాళ్ళందరి పైన ఎలిగేషన్స్ వచ్చినప్పుడు మెమోలు ఇచ్చి చార్జ్ షీట్లు ఇచ్చి వివరణ కోరిరు. మరి ఎందుకు ఈ సూపర్వైజర్ను ఈ విషయంలో వివరణ కోరలేదో నాకైతే అర్థం కాలేదు. అంటే మీరు ఎట్లాంటి ఆలోచన చేస్తుర్రో, ఏం ఆలోచన చేస్తుర్రో, అసలు దొంగలను పక్కన పెట్టాట కొసరోలను మీద ప్రయోగాలు చేస్తున్నారు అన్నట్టుగా కనబడుతుంది. ఇక మధ్యలో ఉన్న అధికారులను అడిగితే సాయి సంసార్ అంటారట, లచ్చి దొంగ అన్న అంటున్నది పరిస్థితి. ఇక ఇక్కడ ఏం చెప్తున్నారు? దుర్వాసన వస్తుంది, ఆటో నగర్ లోని పెద్ద కాలువ చెత్తతో నిండిపోయి కాలువలో చెత్త వేయడంతో మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తుంది. శానిటరీ ఇన్స్పెక్టర్ లేకపోవడంతో శానిటరీ సూపర్వైజర్ లేకపోవడంతో సమస్య ఎవరికి చెప్పాలో తెలియడం లేదు. కాలువలో మురికి నీరు ఉండి వాసన వస్తుంది. కాలువల్లో నిండిన పూడిక తీసి మురుగునీరు పోయేలా చర్యలు తీసుకోవాలి. సంపత్ ఆటో నగర్ ఎన్టీపీసీ చెత్త తీయడం లేదు. డివిజన్ లో చెత్త తీసే వారు ఎక్కడ పనిచేస్తున్నారో ఎవరు పనులు చెప్తున్నారో తెలియడం లేదు. గతంలో కాలనీలో పారిశుద్ధ సమస్యలను సూపర్వైజర్ కు చెప్తే సిబ్బంది పంపించి పనులు చెప్పేవారు. ఇప్పుడు సూపర్వైజర్ లేకపోవడంతో ఉన్నత అధికారులకు ఫోన్లు చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయరు. వాళ్ళు ఎందుకు చేస్తారు? వీరాలాల్ సుభాష్ నగర్ మేడం కూడా ఒక ముచ్చట చెప్తాంది. చర్యలు తీసుకుంటాం. రామగుండం ఎన్టీపీసీ ప్రాంతంలోని 5 డివిజన్లలో పారిశుద్ధ విభాగానికి ఇన్ఛార్జి సూపర్వైజర్ను నియమిస్తాం. ప్రజల సమస్యలను శానిటరీ ఇన్స్పెక్టర్ కు తెలియజేసే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు. ప్రజల ఇళ్లలో చెత్తను రోడ్లపైన కాలువల్లో వేయకూడదు. కాలువల్లో చెత్త పారేసే వారికి గుర్తించి వారిపైన తప్పకుండా చర్యలు తీసుకుంటాం. జె అరుణశ్రీ అడిషనల్ కలెక్టర్ అమ్మ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ అమ్మ. ఇక మేడం కరెక్ట్ గానే చెప్తున్నది. ఇన్ఛార్జి సూపర్వైజర్ను పెడతాదట మేడము ఏం చెప్తున్నది? ఇన్ఛార్జి సూపర్వైజర్లను పెడతాము, శానిటరీ ఇన్స్పెక్టర్లకు మీరు ఫోన్లు చేసి చెప్పురు. శానిటరీ ఇన్స్పెక్టర్లకే ఫోన్ చేసి చెప్పాలి, ఏం కాదు. ఎందుకంటే శానిటరీ ఇన్స్పెక్టర్లే కదా, మరి మనకు సూపర్వైజర్లతో పని లేదు. సూపర్వైజర్ల ఇప్పుడు గందరగోళం ఎక్కడ ఏర్పడ్డది అంటే నిజంగానే గందరగోళం. ఇది ఏంది? సూపర్వైజర్ల స్థాన మార్పిడి వలన వాళ్ళు ప్రాంతాలను అవగాహన చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. కానీ పూర్తి స్థాయిలో పనులు అయితే సూపర్వైజర్లు ఎత్తలేరు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఎత్తారు, కార్పొరేషన్ అధికారులు ఎత్తలేరు. నేను చెప్తాన్నా మీకు ఉదాహరణ. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రధాన 5 ఇంక్లైన్ చౌరస్తాకు పోయి ఒకసారి కాలువను చూడురి. విఠల్ నగర్ లోని మీ సేవ దగ్గరలోకి వెళ్ళి దాని పక్కన ఉన్న కల్వట్టు ఎన్నడో అది శిథిలావస్థలో వచ్చి ఉన్నది. అనేక సందర్భాలు, అనేక మార్లు, అనేక అధికారులు వచ్చి చూసిపోయారు. దాన్ని ఏమన్నా చేసిర్రా? ఆ శిథిలావస్థలో ఉన్న కల్వట్టు నిర్మాణం ఏమన్నా జరిగిందా? జరగలే. ఫైన్క్లైన్ కాలువ పరిస్థితి ఏమన్నా జరిగిందా? జరగలే. ఇక కొత్త ఇంజనీర్లు, నేను నిజమే చెప్తున్నా, కాలువ మధ్యలోనే పైపులను ఏర్పాటు చేసి కాలువలు కట్టిర్రు. అవి కూడా ఉన్నాయి మన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇక కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న శివాజీ నగర్ కాలువ చూపెడదాం, మనం అన్ని లైవ్ లో చూపెడదాం మేడంకు. నిజమే కింద ఏం జరుగుతుందో, నిజమే ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్తున్నా, కింద ఏం జరుగుతుందో, కింది స్థాయిలో ఏ అంశాలు జరుగుతున్నాయో ఉన్నత అధికారుల దృష్టికి వెళ్తలేవు. ఆ అంశాలు ఖచ్చితంగా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కంపల్సరీ. పూర్తి స్థాయిగా ప్రజల పక్షాన నిరుద్యోగి న్యూస్ ఛానల్ తీసుకెళ్తుంది. ఏది ఏమైనా కూడా ఈ ఎన్టీపీసీకి సంబంధించిన సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన మరొకసారి ఉన్నత అధికారులు ఆలోచన చేయాలి. ఆయన
ఆయన ఎలాంటి తప్పులు చేసిండో ఏమి చేసినా కూడా ఆయన కుటుంబ స్థితిగతుల పైన ఆలోచన చేయాలి. ఆయనను మళ్ళీ ఒకసారి పునరావృతం కాకుండా చూసుకునే విధంగా ఆయనకు శిక్ష విధించి పనిష్మెంట్ ఏర్పాటు చేసి ఆ తర్వాత ఆయనను విధుల్లోకి తీసుకునే ప్రయత్నం చేయాలి ఉన్నత అధికారులు. మరి ఎందుకయ్యా ఆయన ఉన్నప్పుడు ఇంతగానం తొందరగా ఏది ఆర్డర్ కాపీలు తయారు చేయలే? ఇప్పుడెందుకు ఆయనను తీసేసిన తర్వాత నిన్న మొన్న ఏది మే కదా, ఏప్రిల్ 29, 30లో ఒక నోటును రిలీజ్ చేసింది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. అది నా దగ్గర కూడా ఉన్నది. ఆ లిస్టు, ఆ గెజిటు, ఆ కార్మికుల వివరాలు, ఏ కార్మికుడు ఎక్కడెక్కడ పనిచేయాలి, ఆ ట్రాలీ డ్రైవర్ ఎవరు, ట్రాక్టర్ డ్రైవర్ ఎవరు అన్న గెజిట్ ను ఎందుకు రిలీజ్ చేసిర్రు? అదే గెజిట్ గతంలో కూడా రిలీజ్ చేసిర్రు. ఎందుకు ఆ పత్రిక ప్రచురణను ఎందుకు బయటకు పంపలేదు? అప్పుడు ఆ వివరాలను, ఆ ఆధారాలను బట్టి ఎందుకు పనులు నిర్వహించలేదు? మళ్ళీ వెంటనే గత నెలలో అంటే 2-3 రోజుల క్రితమే ఎందుకు కొత్త నోటును రిలీజ్ చేసిర్రు? అంటే ఇందులో ఏమైనా కక్షపూరితాలు ఉన్నాయా, లేకపోతే రాజకీయ ప్రలోభాలు ఉన్నాయా? మరి ఏమున్నాయి? ఎందుకు సూపర్వైజర్ ను తొలగించాల్సిన అవసరం ఉంది? ఎందుకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ భ్రష్టు పట్టించాల్సిన అవసరం ఉంది? అధికారులలో ఉన్నత అధికారులలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో అనేక రకాలుగా స్కాములు చేసిన దొంగలు ఉన్నారు. మరి ఆ దొంగలందరినీ ఎందుకు పక్కన పెట్టి ఇలాంటి సామాన్య కార్మికుల పైన ఉన్నతాధికారులు జులుం చూపెడతారో అర్థం కాలేదు. కానీ ఖచ్చితంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ సూపర్వైజర్ పక్షాన నిరుద్యోగి న్యూస్ ఛానల్తో పాటు అనేక సంఘాలు కూడా వస్తాయి. ఖచ్చితంగా ఆయన ఎట్లాంటి కార్యక్రమం నిర్వహించారు, ఆయనను ఎందుకు తొలగించాల్సి వచ్చింది, అసలు తొలగించాల్సిన అవసరం ఏమున్నది అన్న అంశాల గురించి ఖచ్చితంగా మేడం తోటి కానీ అటు జిల్లా కలెక్టర్ గారితో కానీ మాట్లాడే అవకాశం ఏర్పాటు చేస్తాం. వారికి కూడా వినతి పత్రం ఇస్తాం. వారి కుటుంబ నేపథ్యాలను ఆలోచించాలని చెప్తాం. ఖచ్చితంగా ఏం తప్పు చేసిండు, ఎంత తప్పు చేసిండు? సర్టిఫికెట్లు స్కామ్ చేయలే కదా, స్క్రాప్ దొంగతనం చేయలే కదా, అదే విధంగా డీజిల్ దొంగతనం చేయలే కదా, అదే విధంగా బెల్లం దొంగతనం చేయలే కదా, అదే విధంగా వాహనాలను ఎక్కడికో ఇతర ప్రాంతాలకు తరలించలే కదా రిపేర్లు అని చెప్పేసి. మరి వీళ్ళందరినీ పక్కన పెట్టి ఓ కింది స్థాయి అధికారి పారిశుద్ధ విభాగంలో సక్రమంగా పనిచేయలేరని మీరే డిసైడ్ అయితే నేను ఆయన వివరణ కూడా తీసుకున్నా. నేను ఆ విషయం కూడా చెప్తున్నా, ఆయన వివరణ కూడా తీసుకున్నా. ఆయన చెప్పిన అంశము మీరు చెప్పే అంశాలు చాలా తేడా ఉంటాయన్న అంశం కూడా నాకు తెలుసు. కానీ ఈ యొక్క సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో ఆ సూపర్వైజర్ కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా వెంటనే ఈ 2, 3, 4, 23 డివిజన్లలో పారిశుద్ధ విభాగాల పైన పనిచేస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వెంటనే ఆ యొక్క డివిజన్ లో ఉన్న సమస్యలను తీర్చే ప్రయత్నం చేయాలి. అదే విధంగా ఆ ప్రాంతంలో ఉన్న గతంలో పనిచేసిన సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో ఆయన కోసం కూడా పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్తున్నా. ఇది ఈ ఒక్క అంశమే కాదు, ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి మన దగ్గర. అన్ని ఆధారాలతోటే మాట్లాడాలి ప్రజలారా. మనం కూడా రేపటి రోజున అందరు చెప్తూ ఉంటారు, అనేక రకాల అంశాలు చెప్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో కొత్త అంశాలు చెప్తున్నారు. ప్రశ్నించొద్దు, ఎందుకు ప్రశ్నించరు? ప్రశ్నించే అవకాశాలు వచ్చినప్పుడు ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా అంశం ఉన్నతాధికారుల దృష్టికి పోతుంది. ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ శానిటరీ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో ఆయనను ఖచ్చితంగా ఆయనతో ప్రజల ముందుకు ఆయనను కూడా తీసుకొస్తా. ఖచ్చితంగా ఆయన జరిగిన తప్పేంది, అక్కడ జరిగిన అంశం ఏంది, ఎందుకు ఉన్నత అధికారులు పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చింది, అదే విధంగా మరి ఎందుకు అంత పెద్ద తప్పు చేసిరు, మరి గతంలో ఇట్లాంటి తప్పులు పునరావృతమైనప్పుడు అంటే గతంలో జరిగినప్పుడు ఏ శాఖలో పనిచేసినా కూడా వాళ్ళు కాంట్రాక్ట్ బేస్ లోనా అవుట్ సోర్సింగ్ లోనా రెగ్యులర్ గా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా మెమోలు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి గతంలో. ఒకసారి ఆ అంశాలను కూడా పునరావృతం ఆలోచన చేయాలి. వాటి విషయాలను ఆలోచన చేసి ఈయనకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రామగుండం కమిషనర్ అమ్మకు మరొకసారి ప్రజల తరపున మా ఛానల్ తరపున మేడంను కోరుతున్నాము. ఇది ప్రజలారా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ధ్యం పైన పట్టింపు ఏది అన్న అంశము. ఇక్కడ పారిశుద్ధ పట్టింపు కాదు, మధ్యస్థాయి అధికారుల పట్టింపు లేకపోవడం వలనే, సమన్వయం లేకపోవడం వలనే ఈ జరుగుతున్న అంశం అని చెప్పుకోవాలి. మనందరం ఒక ఆలోచన వేయాలి. కలెక్టర్లు, ఉన్నత
స్థాయిలో ఉండే వాళ్ళు కింది స్థాయిలో అధికారులు పనిచేస్తూ ఉంటారు అనుకుంటారు. కానీ కింది స్థాయి అధికారులు వాళ్ళ కింద ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళను అణగదొక్కాలన్న ఆలోచన, లేదంటే వీళ్ళు చేసిన తప్పులను ఏమన్నా కప్పిపుచ్చుకోవాలన్న ఆలోచనలు ఉంటే గానీ ఇట్లాంటి అంశం తెర మీదకి రాదు. ఇది నిజంగా చెత్తున్నది, చెత్త అంశం కాదు. ఇక్కడ వచ్చిన అంశం వెనుక ఒక కుటుంబమే ఆధారపడి ఉన్నదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. అక్కడ సూపర్వైజర్ లేడు, ఆయనను తొలగించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు తొలగించిరు, ఏ అంశంలో తొలగించిరు, విధులు నిర్వహించలేరు అని చెప్పేసి ఆయనను తొలగించిరట. మరి గతంలో ఆయన నాకు తెలిసి 20 నుంచి 25 సంవత్సరాల కాలం నుంచి ఇదే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో అదే స్థానంలో, అంటే ఆ డివిజన్లు కాకపోవచ్చు, అదే స్థానంలో సూపర్వైజర్ గానే విధులు నిర్వహిస్తున్నారు. మరి అంతగానం తెలిసిన వ్యక్తి అన్ని సంవత్సరాల నుంచే అక్కడ పనిచేస్తున్న వ్యక్తికి ఆ పారిశుద్ధ విభాగంలో ఎట్లాంటి లోపాలు ఉంటాయో తెలియదా, ఎట్లాంటి లోపాలు తలెత్తుతాయో తెలియదా. ఇక్కడ జరిగే అంశం ఏంటంటే సూపర్వైజర్లకు ఎట్లాంటి కష్టాలు వస్తాయి అది కూడా చెప్తా. సూపర్వైజర్ల పక్షాన, సూపర్వైజర్లు అంటే వాళ్ళేమో సూపర్వైజర్ అనగానే పెద్ద అధికారి కాదు, ఆయన కూడా కార్మికుడే, కింది స్థాయి కార్మికుడే, ఆయన కూడా కింది స్థాయి కార్మికుడే. ఓ 10 మందికి కూర్చోబెట్టి 10 మందిని ఇక్కడక్కడ అని చెప్పేసి ఆయన తెలివిగా ఉపయోగించి అన్ని పనులు ఒకేసారి కొనసాగించడం కోసం ఒక మనిషిని ఏర్పాటు చేస్తారు. మనం గతంలో చెప్పుకుంటాం, మనం పొలం పనులకు వెళ్ళినా మన 10 మందిని పోగు చేసుకొని తీసుకుపోయే రైతు ఉంటాడు, ఆయన మన 10 మందికి బాస్. అదే విధంగా సూపర్వైజర్ కూడా గదే స్థాయిలో ఉంటారు. మనం ఏదైనా సిమెంట్ పనికి పోయినా కూడా అక్కడ మనకు మేస్త్రి ఉంటాడు, మనకైతే మేస్త్రి ఎట్లుంటాడో ఇక్కడ ఈ కార్మికులకు ఆయన మేస్త్రి అనుకోవాలి, జవాన్ అనుకోవాలి, ఇంకేదైనా అనుకోవాలి. అంతే. ఆయనకు ఏముంటదంటే అక్కడ మట్టిని తీసి వేరే కాడికి పంపించాలి, ఆయనకు ట్రాక్టర్ అవసరం ఉంటది. ఆ ట్రాక్టర్ను ఎవరు పంపించాలి, శానిటరీ ఇన్స్పెక్టర్ పంపించాలి. శానిటరీ ఇన్స్పెక్టర్ వాళ్ళకి చెప్పాలి, ఆఫీస్ వాళ్ళకి చెప్పాలి. ఇక్కడ సమన్వయ లోపం జరుగుతుంది. ఆ ట్రాక్టర్ టైంకు అందదు, ఆ సూపర్వైజర్ ఆ మట్టిని తీసుకుపోడు. ప్రజలు అంటే కార్మికులు తక్కువగా ఉంటారు, కాలువ సమస్య పెద్దగా ఉంటది. అక్కడ 10 మంది కార్మికులను పెడితే గానీ ఆ సమస్య తీరదు, కానీ ఆ 10 మందిని పెట్టే పరిస్థితి అక్కడ కనబడదు. మరి అప్పుడు కూడా అట్లాంటి సమస్యలు కూడా ఎదుర్కొంటారు సూపర్వైజర్లు. మరి ఈ అంశాలన్నీ ఆలోచన వేయాలి ఉన్నతాధికారులు. నిజమే, ఈ అంశాలన్నీ ఆలోచన చేస్తే వాళ్ళ పరిస్థితులు ఏంది, వాళ్ళ కథ ఏంటిది, వాళ్ళ వ్యవస్థ ఎటుపోయింది, వాళ్ళ వ్యవస్థ ఎందుకు ఇట్లా మారింది అన్న అంశము తెలిసిపోతుంది. అంతేగాని ఈ కింది స్థాయి కార్మికుల పైన, నిజమే రోడ్లు ఊడ్చే కార్మికుల పైన, కాలువలు తీసే కార్మికుల పైన, ఇంకా సూపర్వైజర్ చేసే కార్మికుల పైన, ఇట్లాంటి కార్మికుల పైన కాదు. ఆఫీసులలో సర్టిఫికెట్లు స్కామ్ చేసిన వాళ్ళని ఏం చేసిర్రు, దొంగ డీజిల్ అమ్ముకున్న వాళ్ళని ఏం చేయలే. మరి బెల్లం అమ్ముకున్న వాళ్ళని ఏం చేయలే. స్క్రాప్ అమ్మిన వాళ్ళని ఏం చేయలే. మరి వాళ్ళకెందుకు ఇయ్యలే మెమోలు, వాళ్ళకెందుకు చేయలేదు? విజిలెన్స్ దాడులు, విచారణలు అని చెప్పిర్రు, ఏమైపోయినాయి ఆ విజిలెన్స్లు, విచారణల దాడులు? వాటి పరిస్థితులు ఏంది? ఏ నాయకులకు పెట్రోల్ కొట్టించురు, ఏ నాయకులకు డీజిల్ కొట్టించురు? అసలు రామగుండం కార్పొరేషన్లో అసలు ఎన్ని పైసలు ఉన్నాయి, ఎన్ని పైసలు లేవు? కింది స్థాయి ఎవరైతే కింది స్థాయి మధ్యతరగతి కుటుంబీకులు ఉంటారో వాళ్ళను ఇంటి పన్నులు కట్టమని అటు పెద్ద పెద్ద ప్రజానాయకులు అండదండలు ఉన్న వాళ్ళ ఇంటి పన్నులు ఎందుకు వసూలు చేయలేకపోయింది? ఎందుకు ట్రేడ్ బిల్లులు వసూలు లేకపోయింది? ఎందుకు ఇవన్నీ చేయలేదు? ఎందుకు ఉన్నతాధికారులకు ఇవి దృష్టిలో లేవా, ఈ దృష్టిలోకి రావా? కేవలం కార్మికులు, మధ్యతరగతి కార్మికులు, కింది స్థాయి కార్మికులు రెక్కాడితే, అంటే ఈ రోజు పనికి వస్తేనే, ఈ నెల జీతం వస్తేనే కానీ ఆ కుటుంబం గడవలేని పరిస్థితిలో ఉన్న కార్మికుల పైన ఇదంతా చూపెట్టుకోవడం ఇది కాదు కదా. ఏది ఏమైనా కమిషనర్ అమ్మకు మరొకసారి మా ఛానల్ ద్వారా సూపర్వైజర్ ఎవరో ఉన్నారో ఆయన పైన ఒకసారి ప్రత్యేకంగా కుటుంబ నేపథ్యాల విషయంలో ఆలోచించి, అదే విధంగా ఆయన ఏదైనా తప్పు చేస్తుంటే ఓ మెమోనో చార్జ్షీటో ఇచ్చి ఆయనకు ఓ వారమా, 10 రోజుల, నెల రోజుల ఆయనను విధుల నుంచి బహిష్కరించి ఆ తర్వాత ఆయనను విధిలోకి తీసుకోవాలి మేడం. ఖచ్చితంగా మా ఛానల్ ద్వారా, మీ ప్రజలందరి తరపున మా ఛానల్ ద్వారా వారికి మీకు ప్రత్యేకంగా విన్నతిది. ఈ అంశాన్ని మీరు మరొకసారి గుర్తుపెట్టుకుంటారని మేము అనుకుంటున్నాం. ఇది ప్రజలారా పారిశుద్ధ్యం పైన పట్టింపేది అన్న అంశం.